హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు బుల్ ట్రేడర్. మంచి ఫండమెంటల్స్ ఉండి సూపర్ బార్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,451 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. ఆర్ఓసి చూడండి 41 ఆర్ఓసి, సూపర్ అంటే సూపర్. డెప్ట్ ఈక్విటీ వచ్చేసి కేవలం 0.04 ఉంది. సంవత్సరానికి 152 కోట్లు సంపాదించే కంపెనీ అదే థైరోకేర్ లిమిటెడ్ స్టాకు. ఈ స్టాక్లో ఇప్పుడు మంచి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికైతే సూపర్ అంటే సూపర్. ఎంత డిస్కౌంట్లో దొరుకుతుంది, అలాగే స్టాక్ ఫండమెంటల్ కూడా బాగున్నాయి. ఒకసారి వీళ్ళ బిజినెస్ చూద్దాము, తర్వాత మిగతా ఫండమెంటల్స్ అన్ని చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది థైరోకేర్ అనేది ఇండియాలోనే కాదు, ఇప్పుడు డయాగ్నోస్టిక్ పరంగా ఇది ఆల్ ఓవర్ మన వరల్డ్ వరకు వీళ్ళది సేవలు విస్తరించడం జరుగుతున్నది. ముఖ్యంగా అయితే వీళ్ళు 96లో థైరోకేర్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇగో చూడండి, వరల్డ్ లీడింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని చెప్పేసి పెద్ద సెంటరు. ఇంకోటి వీళ్ళకు దగ్గర కస్టమర్ బేస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, వీళ్ళు ఇంటింటికి వీళ్ళే వెళ్తారు. అంటే కాల్ చేస్తే మన జొమాటో ఫుడ్ డెలివరీ ఎలా వస్తాయో అలాగా వాళ్ళ బాయ్స్ వచ్చి పికప్ చేసుకొని థైరోకి సంబంధించి డయాబెటీస్ కానీ ఇంకా చాలా టెస్టులు కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. మంచి మంచి సిటీస్లలో వీళ్ళ బిజినెస్ ఉంది. మీరు ఇక్కడ మొత్తం వీళ్ళ డీటెయిల్స్ అన్ని కీ పాయింట్స్ అన్నిలో అన్నీ చూడొచ్చు. ఇండియాలో నెట్వర్క్ ఎంత ఉంది, వీళ్ళకి ఎన్ని సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. 1,122 అవుట్లెట్స్ ఉన్నాయంట కలెక్షన్స్. మళ్ళీ హాస్పిటల్తో కూడా లింక్ అయిపోయి ఉన్నారు. చాలా చాలా గ్రోయింగ్ బిజినెస్. థైరోకేర్ అంటే ఓన్లీ థైరోకి సంబంధించింది కాదు ఫ్రెండ్స్, ఇది ఇందులో ఆల్ టైప్ ఆఫ్ టెస్టులు పరీక్షించబడతాయి. అంటే డయాగ్నైజ్ చేయబడతారు. అది రక్త పరీక్షలు కావచ్చు, హిమోగ్లోబిన్ కావచ్చు, మూత్ర పరీక్షలు కావచ్చు, ఎనీది చేయడం జరుగుతుంది. ఇంటికి వచ్చి తీసుకెళ్తుంటారు. ఈ బిజినెస్ ప్రజెంట్గా ఉన్న దగ్గర నుంచి ఇంకా విస్తరించడానికి అయితే చాలా అవకాశం ఉంది. ఒకటి. రెండవది మీరు చూడండి ఫ్రెండ్స్, మనం ఒకసారి ఇక్కడ జరిగింది ఏంది, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు లాస్ట్ క్వార్టర్ ఏమైనా రిజల్ట్ బాగా రాలేదా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా మీకు తెలిసిందే. మనకు ఇదంతా కూడా పాండమిక్ కాబట్టి కంపెనీ హెవీ ప్రాఫిట్స్ గెయిన్ చేయడం అయితే జరిగింది. పాండమిక్లో ఏదైతే కరోనా టెస్టులు అనేది చాలా డయాగ్నోస్టిక్స్ సంస్థలకు లాభాన్ని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత పాండమిక్ తర్వాత చూడండి తగ్గింది, రిజల్ట్ అయితే తగ్గినా కానీ సేల్స్లో తగ్గింపు వచ్చిందంటే సేల్స్ పరంగా చూడండి ఫ్రెండ్స్, సేల్స్ పరంగా ఈ మూడు మనం లెక్క పెట్టుకోవాలి. కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టు ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే ఇది చూడండి, ఈ ఏరియా నుంచి పెట్టుకోండి. ఇది కరోనా రాకముందు పీరియడ్ కదా, ఈ పీరియడ్ నుంచి లెక్క పెట్టుకుంటే ఈ పీరియడ్ నుంచి వీళ్ళ టెస్టుల పరంగా అంటే వీళ్ళ సేల్స్ చూడండి, వీళ్ళ నెట్ ప్రాఫిట్ చూడండి, ఇక్కడ చూడండి. ఈ విధంగా మనం కంపేర్ చేయాలి. ఎందుకంటే కరోనా పార్ట్ అనేది ప్రతి ఒక్క హెల్త్ కేర్కి సంబంధించిన దాంట్లో అదొక అదనపు ఆదాయం లాగా వచ్చింది. అది అంతా ప్రతి ఒక్కరు టెస్టులు చేసుకోవడము, వాళ్ళకి ఐసోలేషన్ చేయడము, అదంతా కూడా ఒక రకమైన బోనస్ పీరియడ్ వీళ్ళకి హాస్పిటల్ కానీ ఈ మెడికల్ ఫీల్డ్లో కానీ. సో మనం ఇక్కడ ఈ కరోనాకు ముందు నుంచి ఆఫ్టర్ కరోనా తర్వాత చూసుకుంటే వీళ్ళ సేల్స్లో గ్రోత్ ఉందా అంటే సేల్స్లో ఎలాంటి ప్రభావం లేదు. కేవలము నెట్ ప్రాఫిటే కొంచెం తగ్గింది, ప్రీవియస్ కంటే కొంచెం తగ్గింది, అంతే తప్పితే వేరే ఏం ఇంపాక్ట్ అయితే లేదు. ఒకటి. రెండవది మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఒకసారి వీళ్ళ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాము. బ్యాలెన్స్ షీట్ కూడా బాగుందా లేదా అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా చూడండి. 2011లో వీళ్ళ సేల్స్ చూడండి ఫ్రెండ్స్, 78 కోట్లు. మార్చు 22కి వచ్చేసరికి 562 చేరుకుంది. నెట్ ప్రాఫిట్ హైయెస్ట్ ఎవర్ 152 కోట్ల నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. ట్రోలింగ్ 12 మంత్స్లో నెట్ ప్రాఫిట్ కొంచెం తక్కువ చూపిస్తుంది, కానీ ఇంకా బిజినెస్ అయితే పెరగడానికి స్కోప్ ఉంది. అంటే సూపర్ స్కోప్ ఉంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ స్కోప్ ఉందని నాకు ఇక్కడ అనిపిస్తుంది. ఇంకోటి, మనం ఇలా బ్యాలెన్స్ షీట్ చూద్దాము. బ్యాలెన్స్ షీట్లో అమోఘమైన బ్యాలెన్స్ షీట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు 2011లో వీళ్ళ దగ్గర రిజర్వ్స్ 57 కోట్లు అయితే ప్రస్తుతము 468 కోట్ల రూపాయల రిజర్వ్స్ ఉన్నాయి. అంటే ఒకటి. రెండవది ఇక్కడ చూడండి, 2011లో 25 కోట్ల అప్పు ఉంటే కేవలం ఇప్పుడు 21 కోట్ల అప్పు ఉంది. అంటే చూడండి, 648 కోట్లు రిజర్వ్స్ ఉన్న దగ్గర బారోయింగ్స్ అనేది 21 కోటి అనేది పెద్దగా ఇబ్బంది పెట్టే అంశం కాదు, అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కూడా కాదు. తర్వాత అదర్ అసెట్స్ కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, ఏవైతే పెరుగుతున్నాయి ఇవి పెరగడం అంటే అదర్ అసెట్స్ కానీ ఫ్రెండ్స్, ఇది అదర్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ పెరగడం అంటే చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు, వీళ్ళ బ్రాంచెస్ను పెంచుకుంటున్నారని చెప్పొచ్చు. లేదంటే వీళ్ళ పరిశ్రమను అంటే వీళ్ళ ఏదైతే
కస్టమర్ సంఖ్య ఉందో ఈ హాస్పిటల్స్తో లింకప్ చేసుకుంటుండొచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఇంకోటి వేరే సిటీలకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ముంబై కావచ్చు, కలకత్తా కావచ్చు, అక్కడ నుంచి ఇంకా వేరే ఇతర సిటీస్ కూడా విస్తరించడానికి అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి టోటల్ అసెట్స్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. సో ఇది ఒకటి చాలు ఈ స్టాకులో ఎంత ఫ్యూచర్ ఉందని చెప్పడానికి, ఈ రిజర్వ్స్ కానీ బారోయింగ్స్ పరంగా చూసుకుంటే. తర్వాత చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక చాలా డిస్కౌంట్ దొరుకుతుంది. మళ్ళీ ఇక్కడ ఇన్వెస్టర్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ప్రమోటర్స్ దగ్గర కూడా మంచి స్టేక్ ఉంది, 71.18 ఉంది. సో మంచి స్టేకే. కేవలం పబ్లిక్ దగ్గర 8.85 ఉంది. అందులో ఇంకెవరికైనా ఉందా చూద్దాం ఒకసారి. ఓన్లీ ఏం లేదు ఫ్రెండ్స్, పబ్లిక్ దగ్గరనే 8.85 ఉంది. ఇది చార్ట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత డిస్కౌంట్ అంటే సూపర్ డిస్కౌంట్. ఇది ఈ పీరియడ్ చూడండి, ఇది ఎప్పుడు ఈ తర్వాత ఈ ఏదైతే కరోనా తర్వాత ఎంత పీక్స్కి వెళ్ళింది స్టాక్ ఇది. అలాంటిది స్టాకు ఎంత రిటర్న్స్ ఇచ్చిందనేది ఒకసారి చూద్దాము. ఇది చూసిన తర్వాత మళ్ళీ అంటే ఆ అంచనాలను చేస్తూ ఎంత రిటర్న్కి వెళ్ళింది ఆ ఒక్క రీజన్తో. తర్వాత కంపెనీ ఆ బోనస్ పాయింట్ను ఏమంటారు, బోనస్ పాయింట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది, క్యారింగ్ పాయింట్ అంటారు, అదొక రకంగా అదనపు పాయింట్ ప్రతి స్టాక్కు, ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్న స్టాకు. చూడండి ఫ్రెండ్స్, ఈ 328 రోజులలో 190% రిటర్న్స్ ఇచ్చింది ఇదే స్టాకు. మళ్ళీ ఇప్పుడు దారుణంగా పడేసిర్రు, కానీ ఒక మంచి సపోర్ట్ లెవెల్ మీద ప్రజెంట్ అయితే మంచి సపోర్ట్ లెవెల్ మీద ఉంది. ఇది ఆల్రెడీ నేను తీసుకోవడం కూడా జరిగింది. ఒక నిమిషం ఫ్రెండ్స్, నేను మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, ఇది నేను ఈ స్టాక్ తీసుకుంటున్నాను చెప్పేసి. ఎక్కడ ఈరోజు ఇది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 149 దగ్గర తీసుకున్న, ప్రజెంట్గా 115 రూపాయలు ఏమో నడుస్తుంది, స్టిల్ హోల్డింగ్ అని చెప్పిన. ఏంజిల్ వన్ కూడా ఈరోజు తీసుకున్నా అని చెప్పిన. సుజలాన్ ఫ్రెండ్స్ మేమైతే 9 రూపాయలు ఏరేలేమో తీసుకున్న. కోపార్న్ ఇది ఇదో ఫ్రెండ్స్. థైరోకేర్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. థైరోకేర్ చార్ట్ గురించి నిన్ననే చెప్పిన, నేను ఆల్రెడీ నిన్న తీసుకున్నా కాబట్టి. ఈ స్క్రీన్ షాట్ వచ్చేసి నా బ్యాచ్ పిల్లలు అంటే స్టూడెంట్స్ తీసింది. చూడండి ఫ్రెండ్స్, సుజలాను మేము ఎక్కడంటే మేబీ 7 రూపాయల దగ్గర ఎక్కడో చెప్పుకున్నాము. 7 రూపాయల నుంచి టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ టార్గెట్స్ మంచి హిట్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో మాకు వచ్చిన ప్రాఫిట్స్. ఓకే, నేనైతే థైరోకేర్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి థైరోకేర్ చూపిస్తాను. ఇక్కడ నేను పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, అంటే మంచి అవకాశం ఉందని చెప్పేసి. ఇప్పుడు చూడండి చార్ట్లో ఒక మంచి ఇక్కడనే చాలా రోజుల నుంచి స్టాకు ఈ ఏరియాలో ఆడుతూనే ఉంది, ఇదే ఏరియాలో ఆడుతుంది. దీనికి అంటే అక్యుమిలేషన్ పీరియడ్ అని వచ్చి ఇదంతా కూడా ఆపరేటర్ తను అక్యుములేట్ చేసుకుంటుందని చెప్పొచ్చు. నేను పోస్ట్ చేసిన తర్వాత ఈరోజు 2% పెరిగినట్టుంది. ఓకే, ఈరోజు ఎంత పెరిగింది, మేబీ 2% ఏమో పెరిగినట్టుంది. సో ఈరోజు లెవెల్ నుంచి తీసుకున్నా కూడా ఇది ఇక్కడ నుంచి ఈజీగా చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచి స్టాకు, ఇంత మంచి ఆర్ఓసి, ఇంత మంచి రంగంలో ఉంది. మార్కెట్ క్యాప్ కూడా చిన్నది కాదు. ఇంత మంచి స్టాకు దాదాపు 127% డిస్కౌంట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఏం చేసేది లేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక 20% నేను వెళ్ళిపోతాను, లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ టార్గెట్కి వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళకి యాజ్ ఆఫ్ టార్గెట్స్ ఇలా ఉన్నాయి. మీరు చార్టు ఈవెన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా చూడొచ్చు, ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిన ఆ విధంగా అయినా చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు టార్గెట్స్ ఇవి. ఇది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి నేను ఉంటాను అనుకుంటే అలాంటి వాళ్ళకు ఇన్వెస్ట్ అంటే మొత్తం చేయదు ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో పార్ట్స్కి విభజించి చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 20% అనుకుంటే ఇంత టార్గెట్ ఉందంటే 785 రూపాయలు. లేదు ఇంకొంచెం ఎక్కువ టార్గెట్ అనుకుంటే కూడా ఇక్కడ ఇవన్నీ కూడా టార్గెట్ 1 టార్గెట్ 2గా మీరు తీసుకోవచ్చు. ఇది 40% వస్తుంది ఈజీగా. ఇది ఒక 40% ఉంది, ఎంత 899. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది 70% దగ్గర అంటే 1100 దగ్గరకు వస్తే 71 or 72% దాకా టార్గెట్ ఉంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనము ఇది ఇంకో టార్గెట్ ఎంతంటే ఇది అంతా కూడా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా దాదాపు 97%. ఇది 1 year పట్టినా సరే నేను ఫండమెంటల్స్ బాగున్నాయి, బిజినెస్ బాగుంది, నేను ఓపికతో ఉంటానంటే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఫ్రెండ్స్ ఇది. ఇందులో నేనైతే 80% వరకు అయితే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% కూడా ఈజీగా వస్తుంది. ఇలాంటి మంచి స్టాక్ దొరికినప్పుడు 1 year అయినా సరే మనము ఇన్వెస్ట్ చేసి హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఫండమెంటల్స్ తెలిసి, బిజినెస్ తెలిసి, ఇంకోటి అక్యుమిలేషన్ పీరియడ్ ఇక్కడికంటే స్టాక్ కింద పడతలేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో దీన్ని మనం తీసుకుంటే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మనం చేసేది ప్యూర్లీ సింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే కాదు, ఆప్షన్స్ కాదు. సో ఏదైనా స్టాకును ఫండమెంటల్స్ బాగున్న స్టాకును మనం కింద తీసుకొని
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ స్టాక్ అయినా సరే మీరు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి నేను మీకు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్గా చెప్తాను. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏ స్టాక్లో అయినా సరే ఇలాంటి అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఇలా అప్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్లోనే మనము ఏదైనా సరే క్యాచ్ చేయాలి ఫ్రెండ్స్. ఏది ఉన్నా కూడా ఈ డౌన్లోనే ఇన్వెస్ట్ చేయాలి, ఈ అప్పులో అమ్ముకోవాలి. చూడండి, ఈ డౌన్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఈ డౌన్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ డౌన్లో అమ్ముకోవాలి, ఈ డౌన్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ అమ్ముకోవాలి ఫ్రెండ్స్. అది స్టాక్ మార్కెట్. సో ఆ విధంగా చేస్తేనే ఇక్కడ అమౌంట్ అనేది మీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. 1, 2 అవుతుంది, 2, 4 అవుతుంది. అంతేగాని ఒకే స్టాక్లో ఉంటే కుదరదు. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది థైరోకేర్ యొక్క చార్టు, అలాగే టార్గెట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.